చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభ వంక కలిగి తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. నాయనా, నిన్ను సామాన్యంగా పంపించను. ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు. లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు. బహుశా దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాశి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేదు. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని 4 ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయమేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు. అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు. ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు. బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి, అది వదిలేశారు. కాబట్టి అది వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతల వాడిని బ్రహ్మాస్త్రంతో కడితే, ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు? హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటోసారి రావణాసురుడితో మాట్లాడడం. ఎంతసేపు ఈ దిక్కుమాల యుద్ధం, ఎంతమందిని చంపాలి? అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. 4 మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు. నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మధిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం, కళ్ళలోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్లు, జారుతున్నటువంటి పెదవులు, బయటికి వస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి, ఏమి ప్రకాశం, అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు. వీడి ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే ఇంద్ర పదవితో కలిపి 3 లోకములు నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు, ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు, వక్షస్థలం, అలా ఉన్నాడే. ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. నందీశ్వరుడిలా కనపడ్డారు. ఏమి రా, నాకు ఈయన చూస్తే వానరుడిలా కనపడటం లేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను. అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. మంత్రులను అడిగాను, ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను. కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు.
అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్ప విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏది పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చి ఎవరు నువ్వని అడిగాడు. వానరముఖంతో ఉన్నావని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానరముఖం అన్నావు, ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు. ఒకవేళ ఆ మహావానరం వచ్చిందా ఏమి, శాపాలన్నీ కట్టి కుడపడం ప్రారంభిస్తున్నాయి ఇంకా. కాబట్టి ఆయన వంక చూసి కించిత్ భయపడ్డాడు. జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఒకరిని చూసేటప్పటికే భయపడ్డాం. మనసులో శంక బయలుదేరింది, ఈయన తేజస్సు ఏమిటి ఇలా ఉంది, ఈయన తేజస్సు చూస్తే భయం వేస్తోందే అనుకున్నాడు. తాను మాట్లాడితే గౌరవానికి తక్కువని తాను మాట్లాడకుండా ప్రధానమంత్రి ప్రహస్తుడి వంక తిరిగి సంజ్ఞ చేశాడు. ప్రహస్తుడా, నువ్వు మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం అడగమన్నాడు. ప్రహస్తుడు లేచి, ఓ వానరమా, భయపడకు, మా ప్రభు దయాశాలి, పరమధైర్యవంతుడు, అపారమైన పరాక్రమశాలి, 3 లోకములను గెలిచినవాడు. నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు, నిజం చెప్పలేదా కుత్తుక ఉత్తరిస్తాడు. నువ్వు అగ్నిహోత్రుడి పరుపున వచ్చావా, దేవేంద్రుడి పరుపున వచ్చావా, రాముడి పరుపున వచ్చావా, శ్రీ మహావిష్ణువు పరుపున వచ్చావా, ఎవరి పరుపున వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, ఆయన కామించిన సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు. మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వి అన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా. నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పరుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చిన వాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి. నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. సుగ్రీవుని యొక్క సోదరుడు అయిన ఓ రావణ విను నేను చెప్పిందన్నాడు. సుగ్రీవుడికి ఎలా సోదరుడయ్యాడు రావణాసురుడు? ఒకానొకప్పుడు వాలి ఈ రావణాసురుడు కలిపి సంధి చేసుకున్నారు. ఏమని అంటే, లోకంలో ఎక్కడ ఏ అపురూపమైన స్త్రీ కనపడినా, ఎక్కడ ఏ అపురూపమైన వస్తువు కనపడినా మన ఇద్దరం ఎత్తుకొద్దాం, మన ఇద్దరికి అదే పని, ఇద్దరం ఎత్తుకొద్దాం, ఎత్తుకొచ్చినవి ఇద్దరం అనుభవిద్దాం, నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించి నాకి, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం అని అపవిత్రమైన ఒప్పందం చేసుకున్నారు. మన ఇద్దరం అన్నదమ్ముల్లా బతుకుదామని చెప్పి సంధి చేసుకున్నారు. మరి రావణాసురుడు వాలిని అన్నదమ్ముళ్లా చూస్తే వాలి తమ్ముడు సుగ్రీవుడు ఏమవుతాడు? సోదరుడేగా అవుతాడు. అందుకని సుగ్రీవుడు నీ సోదరుడు పంపిన సందేశం విను. నేను సుగ్రీవుడు పనుపున వచ్చాను, నేను రామదూతని. అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తి హేళగా కష్టం లేకుండా ఏ పనులనైనా నిర్వర్తించగలడని నీకు తెలుసు. దశరథ